ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని చిత్తము కానిది ఎలా ఉంటుంది అంటే సాతాను యొక్క ఆలోచనలు నెరవేరుతాయి. రెండవది ఏంటంటే ఓటమి కలుగుతుంది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాల్లో ఏం కలుగుతుందండి? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాల్లో ఏం కలుగుతుందండి? ఓటమి కలుగుతుంది. మూడవది ఏంటో చెప్పమంటారా? నాకు ఈ మాట చదివినప్పుడు భయం అనిపించింది. భారంగా అనిపిస్తుందట, ఎప్పుడూ భారంగా ఉంటుందట. ఏంటయ్యా ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు ఈ సమస్య, ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు ఈ శోధన, ఎంత కలిగి ఉంది, ఆహారం ఉంది, వస్త్రాలు ఉన్నాయి, క్షేమం ఉంది, అయినా ఎందుకు ఈ భారం అనే ఆలోచన కలుగుతుందట. ఏ విషయంగానైనా దేవుని చిత్తాన్ని మనం చేయలేకపోతే అక్కడ భారమే మిగులుతుంది. అక్కడ ఏం మిగులుతుందండి? భారమే మిగులుతుంది. దేవుని చిత్తం కాదు అనటానికి 3 గుర్తులు ఏంటి చెప్పండి? ఇప్పుడు చెప్పండి. భారంగా ఉంటుంది. రెండోది, ఎన్నిసార్లు ప్రయత్నించినా ఓటమే కలుగుతుంది. సాతాను ఉద్దేశము తెలుసు, దేవుని ఉద్దేశము తెలుసు, కానీ దేవుని చిత్తం లేని చోట సాతాను యొక్క ఉద్దేశాలే పనిచేస్తాయి. ఇప్పుడు 3 విషయాలు. మన కుటుంబాల్లో దేవుని చిత్తం కానివి ఉంటున్నాయా, దేవుని చిత్తం అయినవి ఉంటున్నాయా? అమ్మ నాకు చెప్పాలి. మన కుటుంబాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో దేవుని చిత్తము కానివి ఉంటున్నాయా, దేవుని చిత్తానుసారమైనవి ఉంటున్నాయా? ఇవి 3 విషయాలు.